Okay, now we can discuss about the time, distance and train problem. A train 300 meter long is running at a speed of 25 meter per second. It will cross a bridge of 200 meter long. ఒక ట్రైన్ అనేది 300 మీటర్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉంది. అది ఎంత స్పీడ్తో వెళ్తుంది? 25 మీటర్ పర్ సెకండ్. ఇట్ విల్ క్రాస్ ది బ్రిడ్జ్ ఇన్ 200 మీటర్ లాంగ్. 200 మీటర్ లాంగ్ ఉన్న బ్రిడ్జ్ని ఎంత టైంలో క్రాస్ చేసి వెళ్తుంది? కరెక్ట్ డిస్టెన్స్ ఆఫ్ ది ట్రైన్ యొక్క డిస్టెన్స్ ఎంత? 300 మీటర్స్. అండ్ స్పీడ్ ఎంత? 25 మీటర్ పర్ సెకండ్. బ్రిడ్జ్ యొక్క డిస్టెన్స్ ఎంత? 200 మీటర్స్. ట్రైన్ అనేది సపోజ్ ఇది ఒక బ్రిడ్జ్ అనుకుంటే ఈ బ్రిడ్జ్ని క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుందో అంటున్నాడు. ఈ బ్రిడ్జ్ యొక్క లెంత్ వచ్చేసి 200 మీటర్స్. ట్రైన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే ఇక్కడ నుంచి కంప్లీట్గా వెళ్ళిపోవాలి, అంటే ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. ట్రైన్ అనేది రిమైనింగ్ ట్రైన్ యొక్క డిస్టెన్స్ ఎంత ఉందో అది ట్రావెల్ చేస్తే కానీ కంప్లీట్గా క్రాస్ అయ్యి వెళ్ళిపోదు బ్రిడ్జ్ నుంచి. కాబట్టి ఎంత? టోటల్ డిస్టెన్స్ ఈక్వల్ టు బ్రిడ్జ్ డిస్టెన్స్ ప్లస్ ట్రైన్ యొక్క డిస్టెన్స్, అంటే 200 ప్లస్ 300. టోటల్ డిస్టెన్స్ ఎంత? ట్రావెల్ చేసిన డిస్టెన్స్ 500 మీటర్స్. ఓకే, నెక్స్ట్ మనకి ఇందులో ఏంది కావాలి? టైం కావాలి. మనకు స్పీడ్ ఈక్వల్ టు ఎంత? డిస్టెన్స్ బై టైం. అలాగే టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ టైం ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత? ట్రావెల్ చేసింది 500, స్పీడ్ ఎంత? 25 20 అంటే టైం ఈక్వల్ టు 20 సెకండ్స్. 20 సెకండ్స్లో క్రాస్ చేసింది ట్రైన్ అనేది బ్రిడ్జ్ని. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ ట్రైన్ 800 మీటర్ లాంగ్ ఈజ్ రన్నింగ్ ఎట్ స్పీడ్ ఆఫ్ 78 కిలోమీటర్ పర్ అవర్. ఇట్ ఈస్ క్రాసెస్ ఏ టనల్ ఇన్ 1 minute. దీని లెంత్ ఆఫ్ ది టన్నెల్. ఒక ట్రైన్ అనేది 800 మీటర్ లాంగ్ ఉంది, అని ఒక ట్రైన్ డిస్టెన్స్ ఎంత? 800. స్పీడ్ ఎంత? 78 కిలోమీటర్ పర్ అవర్. ఎంత స్పీడ్తో వెళ్తుంది? 78 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తుంది. క్రాసెస్ ఈ టన్నెల్ ఇన్ 1 minute. ఆ టన్నెల్ క్రాస్ చేయడానికి 1 minute టైం తీసుకుంది. అయితే లెంత్ ఆఫ్ ది టన్నెల్ ఎంత అడుగుతున్నాం. ఇక్కడ ట్రైన్ యొక్క డిస్టెన్స్ ఎంత? 800 మీటర్. నెక్స్ట్ స్పీడ్ వచ్చేసి 78 కిలోమీటర్ పర్ అవర్. టన్నెల్ని క్రాస్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది? 1 minute. ఇక్కడ మనకు ఆన్సర్లో మనకు మీటర్స్లో ఉంది, ఇక్కడ కిలోమీటర్లో ఉంది. కాబట్టి మనం మీటర్స్లో కన్వర్ట్ చేసుకున్నాం. 78 ఇంటూ మీటర్ కన్వర్ట్ చేయాలంటే 1 కిలోమీటర్ ఈక్వల్ టు 1000 మీటర్స్. కాబట్టి ఇంటూ 1000 మీటర్లో కన్వర్ట్ చేయాలి. కాబట్టి డివైడ్ బై ఈ అవర్స్ని మనం మినిట్స్లో కన్వర్ట్ చేయాలంటే డివైడ్ బై 60. అంటే 1300 మీటర్ పర్ మినిట్ స్పీడ్తో ట్రైన్ అనేది వెళ్తుంది. ఇక్కడ మనకు ట్రైన్ అనేది టన్నల్ని ఎంత టైంలో క్రాస్ చేసింది? 1 minute క్రాస్ చేసింది. అంటే ఇక్కడ 1 minuteకి 1300 మీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. అంటే టోటల్ ట్రైన్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత? 1300 మీటర్స్ ట్రావెల్ చేసింది అన్నట్టు టన్నెల్ క్రాస్ చేయడానికి. అంటే 1300 ఈక్వల్ టు ఎంత? ట్రైన్ యొక్క డిస్టెన్స్ ప్లస్ టన్నెల్ యొక్క డిస్టెన్స్. ఓకే, ట్రైన్ డిస్టెన్స్ ఆల్రెడీ మనకి ఇచ్చింది. ఎంత ఇచ్చిండు? 800. మనకు కావాల్సింది ఎంత? టన్నెల్ యొక్క డిస్టెన్స్. ఓకే, ఇక్కడ టన్నెల్ యొక్క డిస్టెన్స్ ఏమవుతుంది? 1300 మైనస్ 800 500 అవుతుంది. అంటే మనకి ఇక్కడ లెంత్ ఆఫ్ ది టన్నెల్ ఎంత? 500 మీటర్స్. నెక్స్ట్ ప్రాబ్లం చూసుకుంటే ట్రైన్ ఈజ్ మూవింగ్ ఏ స్పీడ్ ఆఫ్ 132 కిలోమీటర్ పర్ అవర్. ది లెంత్ ఆఫ్ ది ట్రైన్ ఈజ్ 110 meters. And how long it will take to cross a railway platform 165 meters long.
ట్రైన్ అనేది ఎంత స్పీడ్తో మూవ్ అవుతుంది, 132 km/h. స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఎంత, 132 km/h స్పీడ్తో వెళ్తుంది. అయితే లెంత్ ఆఫ్ ది ట్రైన్ యొక్క డిస్టెన్స్ ఎంత, 110 meters. ఇక్కడ ఏమంటున్నా, హౌ మచ్ లాంగ్, ఎంత టైం తీసుకుంటుంది 165 meters ఉన్న ప్లాట్ఫామ్ని దాటడానికి. ఇక్కడ మనకు టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది, ట్రైన్ యొక్క డిస్టెన్స్ ప్లస్ ప్లాట్ఫామ్ డిస్టెన్స్ అంటే 165 + 110 ఎంత అవుతుంది, 275 అవుతుంది. ఓకేనా. ఇక్కడ మనకు టైం కావాలి. టైం = డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత ఉంది, 275. స్పీడ్ మనకి ఇక్కడ 132 km ఉంది. మీటర్/సెకండ్ కన్వర్ట్ చేసుకోవాలంటే 132 × 5/18. 18 అనేది పైకి వెళ్తుంది. ఓకేనా. 18 అనేది పైకి వస్తుంది. అప్పుడు క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, 5 5 × 25, 2 5 3 11 4 11 5 5 × 6 30 30/4 అంటే 7.5. ఆన్సర్ ఈజ్ 7.5 seconds. 7.5 seconds. ఆన్సర్ ఈజ్ 7.5 seconds. ట్రైన్ అనేది ప్లాట్ఫామ్ క్రాస్ చేయడానికి 7.5 seconds అనే టైం తీసుకుంటుంది.